నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మిరిషి. జీవితం. జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు గూడా ఉంటాయి. కష్టాలు, సుఖాలు, సంతోషాలు వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్జస్ట్ జీవితం. సో, ఈ జీవితంలో కొంతమంది ఏంటంటే ఎన్నో సమస్యల వల్ల స్పాట్ డెసిషన్స్ తీసుకొని సూసైడ్‌లు చేసుకుంటూ ఉంటారు. ఇక నాకు ఈ జీవితం వద్దు అని జెప్పేసి ఎంతోమంది సఫర్ అయ్యి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అసలు ప్రతి మనిషితో చెప్పుకోవాలంటే కూడా కొంతమందికి ఇంకోలా షేమ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు? అసలు ఆ డెసిషన్స్ తీసుకోవడానికి గల కారణాలేంటి? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటున్నారు సీనియర్ కౌన్సిలర్, లైఫ్ కోచ్ మోగంటి దుర్గాప్రసాద్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం రిషితేజ. రైట్ సార్. ఇది యాక్చువల్లీ ఇది అందరిలో ఉన్న డౌటు. ఆ! మీరొక ప్రోగ్రామ్ గూడా అంటే చేస్తున్నారనమాట. తోడు హ్మ్. కావాలి అని జెప్పేసి అవును. కూడా ఒక ఆర్గనైజేషన్ దానికి మీరు యాస్ ఒక చైర్మన్ అనమాట. అవును. సో, ఈ ఆలోచన ఎందుకొచ్చింది? హ్మ్. ఇంకొకటేంటంటే దీనివల్ల ఎంతోమందికి ఒక తోడు కావాలంటే భర్త లేని అమ్మాయికి అవును. భర్తనివ్వడము. తర్వాత భార్య లేని వాళ్ళకి గూడా ఇలా ఇవ్వడం అనేది గూడా చేస్తూ ఉంటారు. అసలు అయితే విడాకుల సంస్కృతి కూడా దీని ఎక్కువైపోయింది. వెనక ఉన్న హ్మ్. ఆలోచన ఏంటి సార్ మీకసలు? ఏమవుతుందంటే జనరల్‌గా నేను ప్రతి వాళ్ళతోని ఎక్కువ అంటే పెద్దవాళ్ళతోని అందరితోని ఇంటర్వ్యూ చేసినప్పుడు హ్మ్. ఈ పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు మా ఇంట్లో కూడా చూశాను నేను. హ్మ్. మాకు తెలిసిన వాళ్ళు భార్య చనిపోయారు. ఇంకా ఆయన పెద్దాయన టాబ్లెట్‌లేసుకోవాలి. హ్మ్. చక్కగా భోంచేయాలి. హ్మ్. ఆయన ఇన్‌కమ్ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. అందరూ వ్యాపారస్తులు, బిజినెస్ చేస్తారు. ఎవరు లేరు. వాళ్ళు ఏం చేసేవారు ఇంట్లో అన్నీ పెట్టేసి, ఆయన ఎదురుగుండా మళ్ళీ బయట రాకుండా లాక్ చేసేసేవారు. లాక్ చేసి లోపల మధ్యాహ్నం స్నాక్సు, మధ్యాహ్నం భోజనం, ఏసుకోవాల్సిన టాబ్లెట్లు హ్మ్. అన్నీ అక్కడ పెట్టేసి, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంకాలం వచ్చి డోర్ ఓపెన్ చేసేవారు. ఒక బంది. మరి అంటే బయటికి అంటే మళ్ళీ ఆయనకి తాళం ఇచ్చేసనుకో ఎవరో వచ్చి ఏమైనా ఎత్తుకుపోతారని భయం వాళ్ళకి. నేను ఎళ్ళి ఏదో చూస్తే తాళం వేసుంది. సరే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆళ్ళొచ్చారు. వచ్చి ఆ తలుపు తీసి చూస్తే హ్మ్. ఆయన టాబ్లెట్లు ఏసుకోవాలి. మతిమరుపు వచ్చింది ఆయనకి. మతిమరుపు టాబ్లెట్ ఏసుకోవాలి. ఏసుకోవట్లేదు ఆయన. ఆ టాబ్లెట్లు ఏసుకుంటే మాత్రం తొందరగా అసల మతిమరుపు అనేది పోతది. మళ్ళీ నార్మల్ మనిషి అయిపోతాడాయన. కానీ ఈళ్ళు ఈ టాబ్లెట్లు పెట్టారు గానీ ఏసుకున్నారో లేదో చూడట్లేదాళ్ళు. నేను చూస్తే అన్నీ అక్కడే ఉన్నాయి. ఇదేమ్మా ఇదేంటి అన్నీ ఇక్కడ ఉన్నాయంటే అంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చి మనం ఒక తోడు కావలి సంస్థ పెట్టాలి. తోడు కావాలని పెడితే అంటే భర్త భర్త చనిపోయి, భార్య చనిపోయి విడాకులైన వాళ్ళు ఉంటారు. మరి ఇదివరకు లేవు కదా! ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా అంటే ఇదివరకు ఏంటంటే ఆ కొడుకు పిల్లలు, తర్వాత లేతే వాళ్ళ పిన్నిగారి అబ్బాయిలు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండేది. ఒక దగ్గర ఉండేవాళ్ళు. హ్మ్. పక్క పక్కన ఇల్లే. అందరూ కలిసి చూసుకునేవారు ఏదున్నా ఉంటే ఎక్కడ. ఉమ్మడి హ్మ్. కుటుంబం లేదంటే ఎదురింటి ఇల్లు, పక్కింటి అలా ఉండేదన్నమాట. హ్మ్. హ్మ్. ఒకవేళ అది బాబాయికి అంటే పిన్ని చనిపోయింది. బాబాయ్ ఒక్కడే ఉన్నాడు. లేతే పెదనాన్నగారు పెద్దమ్మ ఒక్కతే ఉంది. అంటే పెదనాన్నగారు చనిపోయారు. మేమందరం ఉండి చూసేవాళ్ళం. మా అత్తయ్యో, మా మావయ్య ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఒంటరిగా ఉండేవారు. చూసేవాళ్ళం అది. కానీ ఇప్పుడేమవుతుంది పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఈళ్ళున్న ఊళ్ళో ఉంటలా. దూరంగా వెళ్ళిపోతున్నారు. దూరంగా వెళ్ళిపోయి ఎక్కడొక్కడ బిజినెస్ చేసుకోవడమో, ఉద్యోగం చేసుకుంటున్నారు. వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. వీళ్ళు ఫోన్ చేసినా పిల్లలు ఎలా అడుగుతారు? రోజు ఒకే డైలాగు. "అన్నం తిన్నావా? భోంచేసావా? అది టాబ్లెట్ ఏసుకున్నావా? అంతే కదా! ఓకే బాగున్నారు కదన్నా పెట్టేస్తున్నాను." హ్మ్. అసలే మా ఆఫీస్‌కెళ్ళాను. ఇలా జరిగింది. ఇలా మా మనవడు ఇలా ఉంది. లేదా మా ఆవిడేమో ఇలా చేసింది. అలా ఏం చెప్పడింకా. క్వాలిటీ టైమ్ ఇవ్వట్లేదు. పేరెంట్స్‌గా ఎవరు కూడా ఇవ్వట్లేదు క్వాలిటీ టైమ్. అప్పుడు నేను ఈ తోడు కావాలి పెట్టిన తర్వాత ఒకళ్ళొకళ్ళు పరిచయాలన్నమాట ఇది. హ్మ్. మనం ఒక స్వయంవరంలాగా పెడతాం. వచ్చిన ఆడవాళ్ళొస్తారు, మగవాళ్ళొస్తారు, లేదంటే వాళ్ళు విడాకులైన వాళ్ళొస్తారు. వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తాం. ఒకళ్ళొకళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరుగుతది. కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకోవడం కుదరదు. కలిసి ఉండడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఎందుకంటే ఇద్దరికి పెన్షన్ వస్తుంది. హ్మ్. ఇద్దరికి పెన్షన్ వస్తే ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే పోద్దని ఏదో చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అది వాళ్ళ ఇష్టం అది. హ్మ్. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. మనం పరిచయం చేసే బాధ్యత మనది. అందుకు మనం ఏంటంటే ఒకరికొకళ్ళు టాబ్లెట్ వేసుకున్నారా లేదా? షుగరు, బీపీ ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాడనుకో వాకింగ్‌కెళ్ళడానికి వెళ్ళడు. అదే ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది.
పెళ్లి చేసుకుంటే ఏమవుతది అప్పుడు? రండి వాకింగ్ తీసుకెళ్తాం రండి అని చెప్పేసి ఇద్దరుగా ఆ అమ్మాయికి మంచిది, అతనికి అతనికి మంచిది. మంచిది. హ్మ్. టాబ్లెట్ యేసుకున్నారో లేదో అతనికి డబ్బులొస్తున్నాయి. ఒక 50,000, 60,000 ఇన్‌కమ్ ఉంది. సొంత ఇల్లుంది. కానీ చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈవిడ చాలా అందంగా ఉంది. హ్మ్. రిజిస్టర్స్ చాలామందేంటంటే పెద్ద పెద్ద కుటుంబాలోళ్ళు ఉంటారు. అంటే అలాగే పెద్దంటే బాగా ఆస్తిపరులుంటారు. పిల్లలు అది ఫారిన్‌లో అమెరికా, ఉంటారు. ఫారెన్‌లో అవును. హ్మ్. ఈ లేడీస్ ఒక్కళ్ళే ఉంటున్నారు. హ్మ్. వాళ్ళు కూడా బయటకొస్తున్నారు ఇప్పుడు. చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సమంత గారు ఉన్నారు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. హ్మ్. సమంత గారు ఒంటరిగా చక్కగా కొంతకాలం అయిన తర్వాత ఆవిడకి తెలుస్తుందనమాట. ఏమనిపిస్తది? నేను ఒక ఒంటరిగా ఉన్నాను అని. ఒంటరిగా ఉన్నాను అప్పుడు ఇప్పుడేం తెలీదు ఆవిడకి. ఏంటంటే ఇంకా ఫీల్డ్‌లో అంటే ఇంకా సినిమా ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇంకా యంగ్‌గా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అప్పుడు తనకంటూ ఎవరు లేరే అన్న కొంత భావన కొన్నాళ్ల పైన తర్వాత వస్తది. పెద్ద పెద్ద కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసేవాళ్ళు, హ్మ్. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా లేడీస్ చాలామంది నాకు పెద్ద కుటుంబాలండి. మా ఇంటి పేరు చెప్తే మీకు తెలిసిపోద్దని చెప్తారు. ఆడోళ్ళు వాళ్ళు 45, 50 ఉన్నారు. చాలా అందంగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉంటున్నారు. హ్మ్. కానీ వాళ్ళ కోడలనే మాటలు, హ్మ్. లేకపోతే కొడుకులనే మాటలు, ఇంకా డబ్బులు సంపాదించలేదనో, లేదంటే ఇంకా సరిగ్గా నన్ను చిన్నప్పుడు సరిగ్గా పెంచలేదనో, నన్ను తీసుకెళ్ళి హాస్టల్‌లో పెట్టేసారు. ఏవో మాటలు అంటుంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటారన్నమాట. నాకు దుర్గాప్రసాద్ గారు ఇలాగా నాకు ఒంటరిగా చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళకి చాలా డబ్బులుంటాయి. కానీ పక్కన ఒక ఆయన పెద్ద మెడికల్ ఆఫీసర్ అనమాట ఆయన. ఆయన మార్నింగ్ అంతా ఒక 100 మంది ఎంప్లాయీస్‌తో వర్క్ చేస్తాడాయన. నైట్ వచ్చేసరికి ఎంప్లాయీస్ అందరూ ఎవరికైనా ఇంటికెళ్ళిపోతారు. మరి సింగిల్‌గా ఆళ్ళతోటి ఉంటారు. హ్మ్. సింగిల్‌గా ఉండేసరికి వైఫ్ లేదు. అయ్యో! తోడుంటే బావుంటదని చెప్పి అటువంటోళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పాము. వాళ్ళు మన మీటింగ్‌కి రాలేకపోతే రాలేని వాడికి నేను హెల్ప్ చేశానన్నమాట ఇది. వస్తే సరే ఎవరైనా రాకలేదనుకో మనకు తెలిసిన నంబర్‌లుంటాయి. వాళ్ళ హోదా తగ్గ నంబర్లు, వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళు చెప్తుంటారన్నమాట. నాకు ఇలా అందమైన అమ్మాయి కావాలి. నాకింత ఇన్‌కమ్ ఉంది. లేదంటే నాకు ఒక ఆవిడొచ్చింది నా దగ్గరికి. ఆవిడకి 65 ఇయర్స్ హ్మ్. పెన్షన్ వస్తుంది. ఆవిడ కారుంది, ఇల్లుంది. కానీ ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఎవరు లేరు. కారు డ్రైవింగ్ ఉన్నవాళ్ళు తెలిసినోళ్ళు కావాలని చెప్తదావిడ. అంటే ఒక్కొక్కళ్ళు రకరకాలనమాట ఇది. చాలా కేసులు. అందువల్ల నేను ఈ తోడు కావాలని సంస్థ పెట్టాను. రైట్. హ్మ్. చాలా ఎవరైనా ఎవరైనా ఇబ్బందయితే నాకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ నంబర్‌లు దొరుకుతాయి. హ్మ్. మీరు తోడు కావాలని టైప్ చేస్తే దాంట్లో నంబర్‌లు కూడా దొరుకుతాయన్నమాట. రైట్. హ్మ్. వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను చెప్పగలను. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలను. ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనో లేదంటే వేరు వేరు ఆలోచనలొస్తాయి. లేతే ఒక ఉడుకు జాబ్ వచ్చేస్తది. లేదంటే మతిమరుపు వచ్చేస్తది. ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా. వాళ్ళకంతట వాళ్ళు అందంగా తయారవ్వాలన్న జ్ఞానం ఉండదు. తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉండటం ఈ రోజుల్లో ట్రెండ్ మారింది కాబట్టి ఒంటరిగా ఉండకుండా భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, విడాకులైనా మనకి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మంచిదమ్మా అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. హ్మ్. ఇంకోటేందంటే ఒక మనిషికి కావాల్సినట్టి కోపం గాని ఇవన్నీ ఏవి వద్దు. శాంతంగా, ప్రశాంతంగా ఆలోచిస్తే గూడా ప్రతి హ్మ్. మనిషి ఒక సక్సెస్‌ఫుల్‌గా అవుతారు అనే దానికి మీరు మంచి నిర్వచనం గూడా మంచి ఎగ్జాంపుల్స్‌తో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అమూల్యమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నమస్కారం. ఓకే. చూసారు గదా! మీకు గూడా ఇలాంటి సమస్యలేదైనా ఉంటే ఈ సార్‌ని సంప్రదించండి. ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంటది కాబట్టి ఇలాంటిది మళ్ళీ మీరు తెచ్చుకోకుండా ప్రయత్నం చేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే.